హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రేమ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఫ్రెండ్స్, మీకు ఈ టాపిక్ అర్థం అవ్వాలంటే మీరు ప్రీవియస్గా మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి ఉండాలి. మన ఛానల్లో ఆల్రెడీ ఇఫ్ స్టేట్మెంట్ పైన, ఇఫ్ ఎల్స్ పైన, ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ పైన వీడియోస్ ఉన్నాయి. మీరు ఇంతవరకు ఆ వీడియోస్ చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి. దాని తర్వాత ఈ వీడియో చూస్తే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చే రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లోకి వెళ్ళినట్లయితే మన టాపిక్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. అసలు ఫస్ట్ ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటో చూద్దాం. సో టెక్నికల్గా చూస్తే ఏంటంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఈజ్ ఏ C++ కన్స్ట్రక్ట్ వేర్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్ ఆర్ ఎల్స్ బ్లాక్. ఇక్కడ చూడండి, ఇది బాగా గుర్తుంచుకోండి. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఈజ్ ప్లేస్డ్ అనదర్ ఇఫ్ ఆర్ ఎల్స్ బ్లాక్. అంటే నార్మల్గా ఏంటి, మనకి ఇఫ్కి ఎల్స్ బ్లాక్ ఉంటుంది కదా. సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటంటే ఇఫ్ బ్లాక్లో ఇఫ్ బాడీలో ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రాసామనుకోండి, ఆర్ ఎల్స్ బాడీలో ఇంకొక ఇఫ్ ఎల్స్ రాసామనుకోండి, దాన్ని ఏమంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం. జనరల్గా ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఎప్పుడు యూస్ చేస్తామంటే చూడండి, ఇట్ అలౌస్ ఫర్ మోర్ కాంప్లెక్స్ డెసిషన్ మేకింగ్ బై ఇవాల్యుయేటింగ్ మల్టిపుల్ కండిషన్స్ విత్ ఇన్ ఈచ్ అదర్. ఒక కండిషన్ లోపల ఇంకొక కండిషన్ ఉందనుకోండి, అలా చెక్ చేయాల్సినప్పుడు మనం ఏం చేస్తామంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ యూస్ చేస్తాం. అంటే ఒక కండిషన్ చెక్ చేస్తే కండిషన్ ట్రూ అయితే ఇంకో కండిషన్ చెక్ చేయాలి, లేకపోతే ఒక కండిషన్ చెక్ చేస్తే కండిషన్ ఫాల్స్ అయితే ఇంకో కండిషన్ చెక్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని యూస్ చేస్తాం అనమాట. సో జనరల్గా ఏంటంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే 3 టైప్స్గా ఉంటుంది. సో దానికి ముందు ఒకసారి గుర్తుంచుకోండి, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటంటే ఇఫ్ బ్లాక్ కంటైన్స్ అనదర్ ఇఫ్ ఎల్స్ ఆర్ ఎల్స్ బ్లాక్ కంటైన్స్ అనదర్ ఇఫ్ ఎల్స్. సో దాన్ని ఏమంటారు, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం. అంటే ఇఫ్ బ్లాక్లో ఇంకొక ఇఫ్ ఎల్స్ బ్లాక్ ఉందనుకోండి, ఎల్స్ బ్లాక్లో ఇంకొక ఇఫ్ ఎల్స్ బ్లాక్ ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటాం, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం. దీనిలో ఫస్ట్ టైప్ ఏంటంటే ఇఫ్ బ్లాక్ లోపల ఇంకొక ఇఫ్ ఎల్స్ ఉందనుకోండి, అది ఫస్ట్ టైప్ అనమాట. సో జనరల్ సింటాక్స్ ఎలా ఉంటుందని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇదేంటి, ఇప్పుడు నార్మల్గా ఇఫ్ కదా కండిషన్ చెక్ చేస్తున్నాం కదా. సో ఇఫ్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇదంతా ఏంటి, బాడీ ఆఫ్ ద ఇఫ్. ఇదేంటి, బాడీ ఆఫ్ ద ఇఫ్, అంతే కదా. ఇదేంటి, ఎల్స్ పార్ట్. ఈ కండిషన్ ట్రూ అయితే జరుగుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్కి వస్తాం. ఈ బాడీ ఆఫ్ ది ఇఫ్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఈ బాడీ ఆఫ్ ది ఇఫ్లో మనకి ఏముందంటే ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంది. ఇలా బాడీ లోపల ఇఫ్ బ్లాక్ లోపల ఇంకొక ఇఫ్ ఎల్స్ ఉంది కాబట్టి దీన్ని ఏమన్నా నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంట. అంటే ఫస్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాము, ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, అప్పుడు బాడీలోకి వస్తాము. ఈ బాడీ లోపల ఏముంది, కండిషన్ ట్రూని చెక్ చేస్తాం. అర్థమవుతుందా? అంటే కండిషన్ లోపల ఇంక కండిషన్ చెక్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ని యూస్ చేస్తాం. దీని ఫ్లో చార్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కండిషన్ 1 ఉంది, కండిషన్ 1 ఫాల్స్ ఉందనుకోండి, డైరెక్ట్గా ఏం చేస్తాం, ఎల్స్ పార్ట్కి వస్తాం. కండిషన్ 1 ట్రూ అయిందనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే కండిషన్ 2 చెక్ చేస్తాం. సిమిలర్గా ఇక్కడ చూడండి, రివర్స్లో కూడా రాయొచ్చు. ఎలా అంటే కండిషన్ 1 ఫాల్స్ ఉందనుకోండి, అప్పుడు ఇంకో కండిషన్ చెక్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఎల్స్ బ్లాక్ లోపల ఇంకొక ఇఫ్ ఎల్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, ఇక్కడ ఈ సెకండ్ టైప్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఈజ్ నెస్టెడ్ ఇన్సైడ్ అనదర్ ఎల్స్ బ్లాక్. అంటే ఇఫ్ ఎల్స్ అనేది ఎల్స్ బ్లాక్లో నెస్టెడ్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇఫ్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. కండిషన్ ఫాల్స్ అనుకున్నప్పుడు ఏమొస్తాం, ఎల్స్కి వస్తాం. ఈ ఎల్స్ బాడీ చెక్ చేయండి, ఈ ఎల్స్ బాడీ లోపల ఏముంది, ఇంకొక ఇఫ్ ఎల్స్ ఉంది. అర్థమవుతుంది? అందుకే దీన్ని ఏమన్నా నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం. అంటే ఈ ఇఫ్ ఎల్స్ బ్లాక్ అనేది ఇఫ్ బ్లాక్లో ఉండొచ్చు, ఎల్స్ బ్లాక్లో ఉండొచ్చు. కొన్నిసార్లు ఇది ఇఫ్ బ్లాక్లో ఉండొచ్చు, ఎల్స్ బ్లాక్ రెండింటిలో కూడా ఉండొచ్చు అనమాట. అది థర్డ్ టైప్ అనమాట. ఫస్ట్ టైప్తో చూసుకుంటే ఇది కొంచెం రివర్స్. ఏంటి, కండిషన్ ట్రూ అయిందనుకోండి, కండిషన్ 2ని చెక్ చేయం. కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు కండిషన్ 2ని చెక్ చేస్తాం. థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్ ఏంటంటే రెండింటిని కలిపి ఉంటుంది. అంటే ఇఫ్ బ్లాక్లో ఇంకొక ఇఫ్ ఎల్స్ ఉంటుంది, ఎల్స్ బ్లాక్లో ఇంకొక ఇఫ్ ఎల్స్ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇఫ్ ఇక్కడ స్టార్ట్ అయింది మనకి, ఇప్పుడు ఇక్కడ క్లోజ్ అయింది. ఎల్స్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఇదంతా ఏంటి, బాడీ అనమాట. ఇఫ్ బాడీ లోపల ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంది. అర్థమవుతుందా? అదేవిధంగా ఎల్స్ బాడీ లోపల ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంది. ఇది థర్డ్ టైప్ అనమాట. సో ఒక ఇఫ్లో కానీ, ఎల్స్లో కానీ, లేకపోతే రెండింటిలో కానీ ఇఫ్ ఎల్స్ బ్లాక్ ఉంటే దాన్ని ఏమంటాం అంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం. దీని ఫ్లో చార్ట్ చూసినట్టయితే ఫస్ట్ కండిషన్ ట్రూ అవుద్ది, కండిషన్ ట్రూ అయితే ఇంకో కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ఫాల్స్ అయినా కూడా ఇంకో కండిషన్ చెక్ చేస్తాం. ఇప్పుడు ఏవైతే మనం ఈ 3 టైప్స్ చూసామో, ఈ 3 టైప్స్ పైన కూడా మనం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసి ఒకసారి మనం ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాం. మీకు స్క్రీన్ పై 2 ప్రోగ్రామ్స్ కనిపిస్తున్నాయి.
ఈ ప్రోగ్రామ్స్ రెండిటి ఎయిమ్ సేమ్ అనమాట. సో, ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ యొక్క ఎయిమ్ ఏంటంటే ఏదైనా మీరు నంబర్ ఇచ్చారనుకోండి, ఆ నంబర్ 0తో ఈక్వలా లేకపోతే 0 కంటే గ్రేటర్ దానా, 0 కంటే లెస్ దానా అని ప్రింట్ అవుతుంది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఇక్కడ చూడండి మన లెఫ్ట్ సైడ్‌లో చూడండి ఇక్కడ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రోగ్రామ్ లోపట మనకి ఇఫ్ బ్లాక్ ఇక్కడ ఉంది. సో, ఇఫ్ బ్లాక్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయిపోయిందనమాట. సో, ఈ ఈఫ్‌కి సంబంధించిన కరస్పాండింగ్ ఎల్స్ బ్లాక్ మనకి ఇక్కడ ఉందనమాట. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇఫ్ బ్లాక్ లోపట, ఇఫ్ బ్లాక్ బాడీ లోపట ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉందనమాట. ఇలా ఇఫ్ బాడీ లోపట ఇంకొక ఇఫ్ ఎల్స్ రాయటాన్ని ఏమంటామంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం. రైట్ సైడ్ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఈ ప్రోగ్రామ్‌లో ఇఫ్ బ్లాక్ ఉంది. ఇఫ్ బ్లాక్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇఫ్‌కి కరస్పాండింగ్ ఎల్స్ బ్లాక్ ఇక్కడ ఉందనమాట. సో, ఇదంతా ఏంటి? ఇదంతా బాడీ ఆఫ్ ద ఎల్స్ అనమాట. సో, ఈ ఎల్స్ లోపట మనం ఇంకొక ఇఫ్ ఎల్స్ రాసామనమాట. ఇలా ఇఫ్‌లో గాని, ఎల్స్‌లో గాని మనం మరొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రాస్తే ఏమంటాం? నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం. 2 ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేద్దాము. 2 ప్రోగ్రామ్స్ కూడా వర్క్ అవుతాయి. ప్రోగ్రామ్స్ యొక్క ఎయిమ్ ఏంటంటే మీరు ఇచ్చిన నంబర్ 0తో ఈక్వలా, లేకపోతే 0 కంటే గ్రేటరా, లేకపోతే 0 కంటే మనకి లెస్ దాన్ అని ప్రింట్ అవుతుంది. ఫస్ట్ మనము లెఫ్ట్ సైడ్‌లో ఉన్న ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగానే మిమ్మల్ని నంబర్ అడుగుతుంది. సో, ఎంటర్ ఎనీ నంబర్ అని మెసేజ్ వచ్చింది. రాగానే నేను ఏం చేస్తున్నానంటే 0నే ఇస్తున్నా. సో, మనకేం రావాలంటే 0 ఈజ్ ఈక్వల్ టు 0 అని రావాలి. సో, ఇప్పుడు నేను ఎంటర్ కీ ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ అవుట్‌పుట్ అబ్జర్వ్ చేయండి మీరు. చేస్తే 0 ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఈసారి నేను ఏం చేస్తున్నా అంటే పాజిటివ్ నెంబర్ ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 98 అనే వాల్యూ ఇచ్చి ఎంటర్ కీని ప్రెస్ చేశాను. సో, 98 అనేది ఖచ్చితంగా మనకి ఏంటంటే 0 కంటే గ్రేటర్ దాన్ కాబట్టి 98 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని రావాలి. ఒకసారి ఇక్కడ అవుట్‌పుట్ అబ్జర్వ్ చేయండి మీరు బాటమ్‌లో. చూసినట్టయితే 98 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని వచ్చింది. సో, సక్సెస్‌ఫుల్‌గా మన ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి నెగెటివ్ నెంబర్ ఇచ్చి చూద్దాం. సో, ఏం చేస్తున్నాను నేను ఇక్కడ -67 ఇస్తున్నా. సో, మైనస్ అనేది నెగెటివ్ నెంబర్ కాబట్టి ఇది లెస్ దాన్ 0. సో, మనకేం రావాలంటే -67 ఈజ్ లెస్ దాన్ 0 అని రావాలి. ఒకసారి అవుట్‌పుట్ అబ్జర్వ్ చేయండి మీరు. సో, -67 ఈజ్ లెస్ దాన్ 0 అని వచ్చింది. సో, సక్సెస్‌ఫుల్‌గా మనకి లెఫ్ట్ సైడ్‌లో ఉన్న ప్రోగ్రామ్ అయితే వర్క్ అయింది. సో, సిమిలర్‌గా అదే విధంగా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో, మళ్ళీ మిమ్మల్ని నెంబర్ అడుగుతుంది. ఈసారి నేను ఏం చేశానంటే -67 ఇచ్చాను. సో, నాకేం రావాలి -67 అనేది ఏంటది? లెస్ దాన్ 0 కాబట్టి విచ్ ఈజ్ లెస్ దాన్ 0 అని రావాలి మనకి. అవుట్‌పుట్ అబ్జర్వ్ చేయండి. -67 ఈజ్ లెస్ దాన్ 0 అని వచ్చింది. సో, ఇంకొక వాల్యూ ఇచ్చి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఈసారి ఎంటర్ ఎనీ నంబర్ అన్నప్పుడు నేను 0 అనే వాల్యూ ఇచ్చాను. సో, మనకు అవుట్‌పుట్ ఏం రావాలి? 0 ఈజ్ ఈక్వల్ టు 0 అని రావాలి. మీరు అబ్జర్వ్ చేయండి. 0 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఈసారి నేను పాజిటివ్ నెంబర్ ఇస్తున్నాను. ఈసారి నేను ఏం చేస్తున్నా అంటే 999 ఇచ్చాను. 999 అనేది పాజిటివ్ నెంబర్ కదా! సో, 999 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని రావాలి మనకి. ఒకసారి మీరు అవుట్‌పుట్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ. చేస్తే 999 ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో, ఈ 2 ప్రోగ్రామ్స్ ఎయిమ్ సేమే. ఏం చేస్తాయంటే ఆ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ 0తో ఈక్వలా, 0 కంటే గ్రేటర్ దానా, 0 కంటే లెస్ దానా అని మనకి వర్క్ అవుతాయి. 2 మనకి కరెక్ట్‌గా అయితే వర్క్ అవుతున్నాయి. అవుట్‌పుట్ కరెక్ట్‌గానే వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ 2 ప్రోగ్రామ్స్ దేనికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్‌కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో, లెఫ్ట్ సైడ్‌లో ఉన్న దాంట్లో ఏం చేసామంటే ఇఫ్ బాడీ లోపట ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రాసాము. రైట్ సైడ్‌లో ఉన్న ప్రోగ్రామ్‌లో ఏం చేసామంటే ఎల్స్ బాడీ లోపట ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రాసామనమాట. ఇట్లా ఇఫ్‌లో గాని, ఎల్స్‌లో గాని మనం వేరే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రాస్తే ఏమంటాం దాన్ని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటాం. సో, జనరల్‌గా ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక కండిషన్ ట్రూ అయిన తర్వాత గాని, లేకపోతే ఒక కండిషన్ ఫాల్స్ అయిన తర్వాత గాని, అనదర్ కండిషన్‌ని మనం చెక్ చేయాల్సినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్‌ని యూజ్ చేస్తాం. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుందంటే ఒక కండిషన్ లోపట ఇంకొక కండిషన్ మనం చెక్ చేస్తాం. ఫ్రెండ్స్ ఈ వీడియో. నా నెక్స్ట్ వీడియోలో బిగ్గెస్ట్ ఆఫ్ 3 నంబర్స్ ఫైండ్ ఔట్ చేయబోతున్నాను. దానికి గాను నేను అక్కడ ఆ వీడియోలో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్ ఎవరు కూడా ఆ వీడియో మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా వీడియో ఉపయోగపడుతుందనుకుంటే మీ ఫ్రెండ్స్‌తో గాని, ఫ్యామిలీ మెంబర్స్‌తో గాని షేర్ చేసుకోండి. థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.